శ్యామ్ అయితే తాగిన మత్తులో రుక్మిణి దగ్గరకైతే వస్తాడు. అది చూసి రుక్మిణి అయితే ఏంటి శ్యామ్ సుందర్ ఇక్కడికి వచ్చాడని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇక సుందర్ అయితే రుక్మిణితో ఎలా అంటూ ఉంటాడు, సారీ బై మిస్టేక్ ఇక్కడికి వచ్చేసాను, నేను రాధ దగ్గరకు వెళ్ళిపోతానని చెప్పి శ్యామ్ అంటూ ఉంటాడు. అది విన్న రుక్మిణి అయితే సుందర్ ఆగు, ఇది కూడా నీ ఇల్లే కదా, నేను కూడా నీ భార్యనే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు నేను రాధ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి శ్యామ్ అంటూ ఉంటాడు. అయినా సరే రుక్మిణి శ్యామ్ని గట్టిగా పట్టుకొని తన ఇంట్లోనికైతే తీసుకుని వెళ్ళిపోతుంది. తన బెడ్రూమ్లోనికి తీసుకుని వెళ్తుంది. సుందర్, నువ్వు ఈరోజు రాత్రికి ఇక్కడే పడుకో, ఇంత రాత్రి వేళ ఎలా వెళ్తావు, ఇక్కడ పడుకో, పొద్దున్న లేచి మీ ఇంటికి వెళ్దువు కానీ అని చెప్పి అంటుంది. ఇక శ్యామ్ అయితే తాగిన మత్తులో అలా నిద్దట్లోకి వెళ్ళి అలా పడుకుండిపోతాడు. ఇంతలో రుక్మిణి అయితే మల్లెపూలు పట్టుకొని చీర కట్టుకొని రెడీ అయ్యి ఈరోజు ఎలాగైనా సరే సుందర్ని నా వశం చేసుకోవాలి, సుందర్ని నేను ఎలాగైనా సరే దక్కించుకుంటాను, ఆ రాధని సుందర్ మనసులో నుంచి తీసేసి నేనే సుందర్ మనసులో ఉండేటట్లుగా చేస్తాను, ఎలాగైనా సరే ఇదే మంచి అవకాశం నాకు అని చెప్పి రుక్మిణి సుందర్ని తన సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. ఇక శ్యామ్ అయితే తాగిన మత్తులో అలా పడుకొని ఉండిపోతాడు. ఇక రుక్మిణి సుందర్ని ఏం చేయనుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please subscribe our channel.